అమ్మో నన్ను వచ్చేస్తాను అక్క ఇదమ్మా వచ్చి నువ్వు కూడా చూడు తల్లి వచ్చేస్తానే తల్లి. మా అమ్మ ఎన్ని గంటలు అవుతుంది పొద్దున్న. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆల్మోస్ట్ 5 days తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఎంత లేట్ అయింది, హైదరాబాద్ వచ్చేసాం మేము. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం క్లీనింగ్స్, ఇక్కడ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది కదా ఈ టెంపరేచర్కి. సో అందువల్ల కొంచెం డిలే అయిందనమాట. అండ్ ఇక్కడైతే నేను రిటర్న్ వెళ్ళిపోవడానికి లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. మొన్న బార్సల్ అవి పెట్టాను కదా, సో దాని తర్వాత రోజు మాకు ఇంకా ఒక్కరోజు గ్యాప్ ఉంది మధ్యలో. సో అందువల్ల గబగబా ముందే చాలా వరకు ప్యాక్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి మిగతావన్నీ కొంచెం ప్యాక్ చేసుకుంటాను అనమాట. ఇవి ఏంటంటే పాలు మరగబెట్టడానికి, అండ్ ఆల్సో ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి కదా అవి. నేను ఈ 5 months కొలాబరేషన్స్ ఏమైనా చేసినవి, ప్రమోషన్స్ ఏమైనా చేసినవి అన్నీ కూడా మమ్మీ వాళ్ళ ఇంటి అడ్రస్కి పెట్టేసేదాన్ని. ఎందుకంటే ఇక్కడ ఉండి వీడియోస్ చేస్తాను కాబట్టి ఇక్కడ పెట్టేసేదాన్ని. సో అవన్నీ కూడా నేను మళ్ళీ హైదరాబాద్ పట్టుకెళ్ళాలి కదా, సో అవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ స్పేస్ సరిపోవడం కోసం నేను ఆ గిన్నెల్లో ఖాళీ ఉంది కదా అని చెప్పేసి బొమ్మలన్నీ పే చేస్తున్నాను అనమాట. నేను సర్దడం మాత్రం భలే సర్దుతాను తెలుసా, అసలు చిన్న ప్లేస్ కూడా వదలను. చాలా ఇదిగా యూటిలైజ్ చేద్దామని అనుకుంటాను. ఎందుకంటే లగేజ్ ఎక్కువ అవ్వకుండా అన్నీ కూడా పట్టుకెళ్ళాలనే కాన్సెప్ట్లో అన్నీ కూడా లగేజ్ ఇలా ప్యాక్ చేసుకుంటాను అనమాట. అండ్ ఆ తర్వాత అగరుది ఎగ్ బాయిలర్ ఉంది కదా, అది కూడా నేను ప్యాక్ చేసుకుంటాను. ఎందుకంటే మమ్మీ వాళ్ళు వాడరు అసలు ఎగ్ బాయిలర్ అవిని. సో మేమైతే రెగ్యులర్గా యూస్ చేస్తాం కాబట్టి అది కూడా తీసుకెళ్తున్నాను. సో ఇవన్నీ కూడా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత రోజు మేము బై కారు అనకాపల్లి టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నాము. సో కార్లో కాబట్టి లగేజ్ ఎక్కువ పట్టుకెళ్ళినా పర్లేదు కదా అని చెప్పి నేను మొత్తం అన్నీ ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. సో అది. అండ్ ఈ రోజు అయితే మా నాన్నమ్మ చాలా దారుణంగా ఎమోషనల్ అయింది. మీరు ఫస్ట్ వీడియోలో చూస్తే మ్యాక్సిమం ఈ రోజు అంతా మా నాన్నమే కనిపిస్తుంది మీకు. అండ్ చిన్నోడికి పెద్దోడికి కూడా షీకాయ పట్టాము ఈరోజు. షీకాయ అంటే దగ్గు, కఫం అది పట్టకుండా ఉండడానికి, కఫం ఏదైనా ఉన్నా బయటకు వచ్చేయడానికి అలా అనమాట. అండ్ చిన్నోడి కోసం అని చెప్పేసి కుక్కర్ తీసుకున్నాను. మీకు చూపించానో లేదో, నేను ఇది షేర్ చేశానో లేదో, పాత సామాన్లు అన్నీ ఉంటే అవి ఇచ్చేసి స్టీల్ సామాన్ల షాప్లో చిన్నోడికి అని చెప్పి వాడికి ముందు ఫుడ్ సాలిడ్ స్టార్ట్ చేసేటప్పుడు పనికి రావాలని చెప్పి వాడికి సపరేట్గా ఒక చిన్న కుక్కర్, 1 liter కుక్కర్ తీసుకున్నాను. అండ్ ఆల్సో ఒక గిన్నె అలా తీసుకున్నా. అండ్ ఈ బొమ్మలన్నీ కూడా ప్రవీణ్ తిరుపతిలో కొన్నవి. అండ్ ఆల్సో ఇవి ముందుకి యూజ్ అవుతాయి, ఇప్పుడైతే యూజ్ ఉండవు చిన్నోడికి. ఎందుకంటే వాడు ఇప్పుడిప్పుడు కొంచెం చూస్తున్నాడు, అంటే రికగ్నైజ్ చేస్తారు కదా పిల్లలు. ఇప్పుడు 5th month వచ్చింది కాబట్టి ముందు బాగా ఆడుకుంటాడు అనమాట వీటితోని. అన్నీ ఇలా ప్యాక్ చేస్తున్నాను ఒక డబ్బాలో. ఈ డబ్బాలో అయితే బొమ్మలు విరిగిపోకుండా ఉంటాయి. బ్యాగ్స్లో వాటిలో అయితే కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మళ్ళీ ఎవరైనా వచ్చిన వాళ్ళు బొమ్మలు అవి తెస్తుంటారు కదా, సో అవి ఇవి కిరణ్ అన్నయ్య అండ్ ఆల్సో వాళ్ళు తీసుకొచ్చిన బొమ్మలు, బట్టలు ఇవన్నీ కూడా అనమాట. అండ్ బారసాలకి బోల్డ్ అని బట్టలు వచ్చాయి చిన్నోడికి. సో మ్యాక్సిమం ఒక 1-2 years వరకు అసలు బట్టలు తీయాల్సిన అవసరమే ఉండదు ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా చేస్తే పిల్లలకి. సో అవన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నాను ఇలాగా. సో నిన్నే మొత్తం ఆ బారసాల రోజే మొత్తం అన్నీ కూడా తీసి పెట్టేశాను. సో ఏవేవి పట్టుకెళ్ళచ్చు, ఏవేవి వదిలేయచ్చు అని చెప్పి. పట్టుబట్టలే ఒక 2-3 జతలు వచ్చాయన్నమాట వాడి చిన్నోడికి. సో సంక్రాంతి టైంలో అండ్ తిరుపతి తీసుకెళ్ళేటప్పుడు అలా యూజ్ అవుతాయి కదా. సో అందువల్ల సూట్ కేసులు ఇలా సర్దేస్తున్నాను చిన్నోడి బట్టలన్నీ కూడాను. అండ్ డైపర్ బ్యాగ్ ఉంటుంది, అండ్ నా బట్టలు ఉన్నాయి, అండ్ పెద్దోడి బట్టలు ఉన్నాయి. అండ్ ప్రవీణ్ది ఒక బ్యాక్ ప్యాక్ లాంటిది ఉంటుంది, ప్రవీణ్ది పెద్దగా బట్టలు ఉండవు. సో ఇవన్నీ కూడా ఇలా ప్యాక్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఈరోజు నేను చిన్న షాపింగ్ హాల్ షేర్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి సియోల్ స్కిన్ బ్రాండ్ నుంచి కోజిక్ అండ్ ఆల్సో రైస్ వాటర్ బ్రైట్నింగ్ సోప్ అనమాట. ఎందుకో దీని గురించి బాగా వింటున్నాను, అందువల్ల ఈ సోప్ ట్రై చేద్దామని తీసుకున్నాను నా కోసం మాత్రమే. సో అంటే పిల్లల గురించి అనుకుంటారేమో అని చెప్తున్నాను అనమాట. ఇది రైస్ వాటర్ సోప్ అనమాట, ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ ఆల్సో గ్లూటాథియా అని చెప్పి వ్యాస్లైన్ది లోషన్ ఒకటి తీసుకున్నాను, సిరమిన్ లోషన్ అనమాట, ఓవర్నైట్ రేడియన్స్ ఇస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి పెప్టైడ్ బాండ్ స్ట్రెంత్ లాస్ట్ మంత్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ ఖతం అయిపోతుందని మళ్ళీ రీపర్చేస్ చేశాను. చాలా బాగుంది, హెయిర్కి బాగా పనిచేస్తుంది. అండ్ ఆ తర్వాత న్యూట్రియార్డర్ నుంచి మాయిశ్చరైజర్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ ఇంతకుముందు యూజ్ చేశాను. సో
మళ్ళీ కొంచెం కన్సిస్టెన్సీ బాగుంది కదా అని చెప్పేసి అది యూజ్ చేద్దామని తీసుకున్నాను. ఈ మంత్ పర్చేసెస్ అనమాట ఇదంతా కూడా. అండ్ డాట్ అండ్ కీ నుంచి స్ట్రాబెరీ డ్యూ టింటెడ్ సన్ స్క్రీన్ తీసుకున్నాను, డైలీ వేర్ అనమాట. ఇది కూడా ఇంతకుముందు పర్చేస్ చేసిందే, మళ్ళీ ఇది రీపర్చేస్ చేశాను. నాకు ఎందుకో బాగా నచ్చింది ఇది సన్ స్క్రీన్. సో ఇవి నా పర్చేసెస్. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి వీటన్నిటివి కూడా. ఏతో తల్లి, ఏతో తల్లి, మా అమ్మా ఎవలమ్మాలు తాతమ్మ, చిన్నుడు తాతమ్మ, చిన్న కొడుకు. మా అమ్మ గొలుస్తుంది. గొలుసు తీసాను, గొలుసు తీసాను. చిన్నుడు తాతం వైపు చూడే, తాతం వైపు చూడే. వీడి పేరు తెలుసా? అదే పేరమ్మా, నీల్ నందన్ శాస్తా. అలాగా నీల్ నీల్ నందన్ నందన్ శాస్తా. తల్లి ఎలాగో ఎప్పుడు వస్తారో తల్లు ఏదా ఇది తీసిపోతారట. నాకు తెలీదు. మరి అన్ని తీసుకెళ్ళిపోతాం మేము, పాలేలాగా. వద్దు ఇందా ఎత్తుకో, మిట్టు ఎత్తుకో. ఏమి ఎందుకు వద్దు? వద్దు. రేపు లెగుస్తావు తెల్లవారు? లేపుతా నువ్వు లెగిసిపోతావు అప్పటికి. సరే. మా నాన్నమ్మ చూపించినప్పుడు నేను మీకు ప్రతిసారి చెప్తాను, మా నాన్నమ్మ పెద్దగా కిందన ఉండదు, మేడ మీద ఉంటుంది అనమాట. మేడ మీద రూమ్ ఉంటుంది, విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా చూపించానో లేదో, హౌస్ టూర్ హోమ్ టూర్ ఎప్పుడు చేయలేదు, కానీ మమ్మీ వాళ్ళది చూపించినని గుర్తు. ఇక్కడ నేను బట్టలు అవి ఉతుక్కుంటున్నాను అనమాట, చిన్నోడివి నావి పెద్దోడివి అన్నీ ఉంటాయి, బట్టలు ఉతుక్కుంటున్నా. మమ్మీ ఉతికేస్తుంది కానీ కొంచెం ఎక్కువనే నేను ఉతుక్కుంటానని చెప్పి ఉతుకుతున్నాను. ఈ లోపు మా నాన్నమ్మ వచ్చేసి చిన్నోడిని కొంచెం ఎత్తుకొని మిస్ అవుతుంది అనమాట బాగా. రేపటి నుంచి రేపు వెళ్ళిపోతామని చెప్పేసి మిస్ అవుతుంది బాగా, అందువల్ల వెళ్ళిపోతారా అది ఇది అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే లంచ్కి స్నాక్కి అలాగా ఫుడ్కి కిందకు వస్తుంది, ఆ తర్వాత ఇంక మేడం మీదకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే మీకు పెద్దగా రోజు కనిపించదు. ఉన్నప్పుడే నేను మా దగ్గర ఉన్నప్పుడే అలా షూట్ చేస్తాను, అది కూడా నా చేతిలో ఫోన్ టక్కమని షూట్ చేస్తాను అంతే. అండ్ ఆ తర్వాత రోజు వెళ్ళిపోతాము, నువ్వు మార్నింగ్ లేస్తావా లేదా అని చెప్పి. కార్లో బయలుదేరడం కాబట్టి ఎర్లీ మార్నింగే బయలుదేరిపోవాలి. లేదు అందులో ఆల్రెడీ వాటర్ కలిపాను నేను, కానీ ఇంతకు ముందు బాగానే తాగేవాడు మిట్టు. కమాన్ చూడు, ఇలా ఇలా నేను ఇలా ముక్కు మూస్తాను, తాగేసే. మిట్టు ఫాస్ట్ మిట్టు. అసలు అలా అవ్వదు, ఒకేసారి తాగే. బాగానే ఉంటది. ఏ డ్రెస్ నాది. అటు తిరుగు, అటు తిరుగు. కానీ రామిట్టు టైం వేస్ట్ చేయకు మిట్టు. వెళ్ళిందా కడుపులోకి? వెళ్ళిందా మొత్తం? పంపిస్తావు మమ్మీ, మొత్తం పంపిస్తాడు మమ్మీ. ఏమైనా ఆర్డర్ పెట్టమని అప్పుడు చెప్తాను నేను నీకు. నువ్వు తెలివిగా నోట్లో వేసుకొని సగం గ్లాస్ కింద పడేసావు, నేను చూశాను. నీ ఫేస్ చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా యాక్టింగ్లో.
తర్వాత వచ్చేసి రూమ్ మొత్తం ఒకసారి క్లీన్ చేద్దామని చెత్త చెత్తగా ఉందన్నమాట. నాకు ఎందుకో నేను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రూమ్ కానీ ఇవన్నీ సర్దకపోతే నేను వచ్చి ఏదో మమ్మీ వాళ్ళకి పని పెట్టి వెళ్ళినట్టు అనిపించేస్తుంది అనమాట. ఎందుకు వాళ్ళు ప్రతిదీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, మేము యూజ్ చేసి వాళ్ళ చేత క్లీన్ చేయించాలన్నట్టు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం వెళ్ళే ముందు క్లీన్ చేయకూడదట, మనం వచ్చిన తర్వాత వెంటనే క్లీన్ చేయకూడదట, బయలుదేరేటప్పుడు క్లీన్ చేయకూడదు అంటుంటారు. బట్ ఎందుకో నాకు అంతగా అనిపించదు, అంత నమ్మబుద్ధి అయ్యదు. అందుకే నేను కొంచెం కొంచెం అలా క్లీన్ చేసేస్తూ ఉంటాను అనమాట. యాక్చువల్గా ఈ మంచం మీద పరుపు తీసుకెళ్ళి ఏసీ రూమ్లో వేసుకున్నాము పడుకోవడానికి. సో అదంతా కూడా క్లీన్ చేసి నేను నా వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టేసుకొని బ్యాగ్స్ అన్నీ ఖాళీ చేసి ఒక దాంట్లో పెట్టేసి కొంచెం నీట్గా తుడిచేస్తున్నాను. ఇంకా మిగతా ఏమైనా డీప్ క్లీన్ ఏమైనా ఉంటే డాడీ కానీ మమ్మీ కానీ చేస్తారనమాట. సో అది కంపల్సరీగా అన్నీ ఎత్తిపెట్టి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకో అసలు నాకు అలా వదిలి వెళ్ళబుద్ధి అయ్యేదనమాట, వాళ్ళకి ఎందుకు పని చెప్పాలి అన్నట్టుగా. సో మనం చేసుకునే దానికి అది వాళ్ళు ఎలాగో ఈ 5 months చేస్తూనే ఉంటారు కదా, పిల్లలకు చిన్నోని చూసుకోవడం ఇవన్నీ చేస్తూనే ఉంటారు కదా. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఉన్నసేపు అసలు వంట కూడా నేను చేయను, మమ్మీయే చేసిద్ది. మా నాన్నమ్మకి మా డాడీకి నాకు మా మమ్మీయే చేసిద్ది. నేను చేద్దామన్నా సరే మా డాడీకి మా నాన్నమ్మకి నప్పదనమాట, అందువల్ల నేను పెద్దగా చేయను. బిర్యానీస్ ఏమైనా ఉంటే చేస్తాను కానీ మిగతా కూరలవి మమ్మీయే చేస్తుంది అనమాట. సో అది. అండ్ ఇక్కడైతే కొంచెం ఈ బెడ్ అంతా క్లీన్ చేసేసి కొంచెం అలా కొంచెం ఈ బెడ్రూమ్ పక్కన అలా క్లీన్ చేసేసి అయిపోయిందనమాట. ఇంకా లగేజ్ మొత్తం సర్దేశాము. తర్వాత రోజు 5కి 6కి అలా స్టార్ట్ అవ్వాలి ఎర్లీ మార్నింగ్. సో ఇది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు ట్రావెల్ వ్లాగ్ అనేది షూట్ చేస్తాను, అది కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. తర్వాత హైదరాబాద్ వ్లాగ్స్ అనేవి వచ్చేస్తాయి. సో అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా.